బ్రేకింగ్ న్యూస్ కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన శివశంకర్ మద్యం కొనుగోలు చేస్తున్న సీసీ ఫుటేజ్ ను ఎక్సైజ్ అధికారులు విడుదల చేశారు. పెద్దటేకూరు గ్రామంలోని రేణుక ఎల్లమ్మ వైన్స్ నుంచి శివశంకర్ మద్యం కొన్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. 2 సార్లు మద్యం కొన్నట్లు తేల్చారు. ఇక సాయంత్రం 7 గంటలకు ఒకసారి, రాత్రి 8 గంటలకు 25 నిమిషాలకు మరోసారి శివశంకర్ మద్యం కొన్నట్లు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. ఆ సమయంలో శివశంకర్ వెంట స్నేహితుడు ఎర్రిస్వామి కూడా ఉన్నాడు. కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన నిందితుడు శివశంకర్ అయితే మద్యం కొనుగోలు చేస్తున్న సీసీటీవీ ఫుటేజ్ అయితే పోలీసులు బయటికి విడుదల చేశారు. విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అయితే సుమారుగా ఆ ఘటనకు ముందు కూడా రాత్రి సమయంలో 2 సార్లు అయితే మద్యాన్ని కొనుగోలు చేశారు. 7 గంటలకు ఒకసారి, అలాగే 8 గంటల 25 నిమిషాలకు ఒకసారి అయితే 2 ప్రాంతాల్లో కూడా వీరు మద్యాన్ని కొనుగోలు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ లో మన విజువల్స్ లో అయితే క్లియర్ గా చూడొచ్చు. శివశంకర్ అలాగే తన స్నేహితుడు ఎర్రిస్వామి కూడా తనతో ఉన్నారు. సో అయితే వీరిద్దరూ కూడా మద్యాన్ని కొనుగోలు చేసి మద్యం సేవించే అనంతరం కూడా వీరు బైక్ మీద అయితే వెళ్ళినట్టు తెలుస్తుంది. అప్పుడు కూడా పెట్రోల్ బంక్ లోకి వచ్చి నానా హంగామా చేసిన వీడియో అయితే చూసాము. పెట్రోల్ బంక్ లో ఎలాంటి స్టంట్స్ వేశారు, అనంతరం వీళ్ళు హైవే మీదకి వచ్చి అక్కడ బైక్ స్కిడ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎట్టకేలకైతే మద్యం దుకాణాల్లో మద్యం కొనుగోలు చేస్తున్న సీసీటీవీ ఫుటేజ్ అయితే బయటకు వచ్చింది. సో దీనిలో కూడా వీరిద్దరూ ఎవరైతే శివశంకర్ ఉన్నారో, శివశంకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామి కూడా ఇద్దరు కలిసి మద్యాన్ని కొనుగోలు చేశారు. సో ఇప్పటికే ఘటనకు సంబంధించి ఎవరైతే శివశంకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామిని కూడా నిన్న ఘటనా స్థలానికి తీసుకుని వెళ్లి సీన్ అయితే రీకన్స్ట్రక్షన్ చేశారు. తన ఘటన అనంతరం కూడా బయటికి వెళ్లి ఊరు వదిలి వెళ్ళిపోయినట్టయితే చెప్పారు. సో ప్రస్తుతం అయితే ఈ మద్యం కొనుగోలుకు సంబంధించి సీసీ ఫుటేజ్ విడుదల చేయడంతో మరో ఆధారం లభించినట్టయింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ లో అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ఎట్టకేలకైతే వీరిరువురు కూడా మద్యం కొనుగోలు చేస్తున్న ఆధారాలు అయితే బయటకు వచ్చాయి. సో మద్యం సేవించే వీళ్ళు ఈ ఘటనకు పాల్పడ్డారనుకోవచ్చు. ఎగ్జాక్ట్గా, ఎందుకంటే కర్నూలు సమీపంలో చోటు చేసుకున్న ఈ రోడ్డు ప్రమాదం ఏదైతే ఉందో ఇందులో ప్రధానంగా శివశంకర్తో పాటు ఎర్రిస్వామి ఇద్దరు కూడా సమీపంలో ఏదైతే సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో మనం చూసాం. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరంగా కొనసాగి ముందుకెళ్లిన పరిస్థితి. మొదట 8 గంటల 20 నిమిషాలకు ప్రారంభమై 8 నిమిషాల 26 నిమిషాల వరకు, అంటే 4 నిమిషాల పాటు అదే వెయిన్ షాప్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ వాహనాలన్నీ కూడా ఏదైతే డెడ్ బాడీస్ను తరలించడం కోసం ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ తమ ఏవైతే 6 మంది మృతి చెందారో వారి కోసం సిద్ధం చేసి ఉంచినటువంటి పరిస్థితి. ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ కూడా వారికి ప్రకటించిన కాంపెన్సేషన్ ఏదైతే ఉందో ఆర్డీఓ సహకారంతో ఇక్కడే నేరుగా చెక్కులను పంపిణీ చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు కూడా ఆ రోజు రాత్రి డ్రైవ్ చేసే సమయంలో మద్యం సేవించారు అంటూ కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడంతో నెటిజన్స్ అంతా కూడా వారి మీద ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే ఆ మద్యం సేవించడం వల్లే 19 మంది ప్రాణాలు పోయాయంటూ ఇప్పటికే సజ్జనార్ కూడా ట్వీట్ చేశారు కొద్దిసేపటి క్రితమే. ఎందుకంటే ఒక మద్యం తాగి ప్రయాణించినటువంటి శివశంకర్ మద్యం సేవించడం వల్లే 19 మంది మరణించడం జరిగింది. అసలు ఇలా మద్యం సేవించడం వల్ల ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో వాళ్ళు టెర్రరిస్టుల కంటే చాలా ప్రమాదం అంటూ కూడా సజ్జనార్ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కర్నూలు జీజీహెచ్ సమీపంలో ఉండే ఈ పోస్టుమార్టం గది నుండి నేరుగా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులందరికీ ఇక్కడ నుండి తమ డెడ్ బాడీస్ డిఎన్ఏలు మ్యాచ్ అయిన తర్వాత ఇక్కడ నుండి నేరుగా తీసుకెళ్తున్నటువంటి ఈ విజువల్ మనం చూస్తూ ఉన్నాం. ఇటు రెవెన్యూ కావచ్చు లేదా పోలీసు వివిధ శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్న తరుణంలో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎవరైతే దాదాపు 19 మంది ఆ రోజు ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత ఇప్పటికే 18 మంది మృతదేహాలకు సంబంధించి డిఎన్ఏ కావచ్చు, ఇటు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కావడంతో అధికారులు వారికి తమ బంధువులకు ఈ యొక్క డెడ్ బాడీస్ అప్పగించే కార్యక్రమం చేపట్టిన పరిస్థితి. అయితే ఒక బాడీ ట్రేస్ కాకపోవడంతో అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి త్రిమూర్తులు అనే పర్సన్ ఒక 3 days కనిపించలేదు. హైదరాబాద్ నుండి
హైదరాబాద్ నుండి ఈ బెంగళూరుకు వస్తూ ఉన్నారనేటటువంటి అనుమానం ఉందంటూ కూడా అధికారులకు సంప్రదించడంతో దీన్ని కూడా బంధువులు ఎవరైతే ఉన్నారో వారి శాంపిల్స్ కూడా సేకరించినటువంటి పరిస్థితి. అయితే బ్లడ్ శాంపిల్ సేకరించిన తర్వాత వారి నుండి ఒకవేళ వారి డిఎన్ఏకు ఈ బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవుతే ఖచ్చితంగా వారికి కూడా డెడ్ బాడీ రేపు అప్పగించే ఛాన్స్ ఉంది. అయితే మనతో మాట్లాడడానికి గద్వాల్ ఆర్డీఓ ఉన్నారు. మేడం చెప్పండి, అంటే ఇప్పటికే చెక్కుల పంపిణీ చేశారు, అంటే తెలంగాణ రాష్ట్రం అసలు ఏం ఇన్స్ట్రక్ట్ చేసింది? రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియో చెక్ని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి శేషగిరిరావు గారి కుటుంబ వాళ్ళ కూతురికి 5 లక్షల ఎక్స్గ్రేషియో చెక్ను అందించడం, అదేవిధంగా మృతదేహాన్ని కూడా అప్పగించడం జరిగింది. అంటే మొత్తం తెలంగాణకు సంబంధించి ఎంతమంది? తెలంగాణకు సంబంధించి ఆరు మృతదేహాలు ఉన్నాయి. వారికి సంబంధించినటువంటి బంధువులకు అందరికీ కూడా మేము సమాచారం అందించడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చారు. డిఎన్ఏ మ్యాచ్ అవ్వగానే వాళ్ళ మృతదేహాన్ని అప్పగించడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 5 లక్షల ఎక్స్గ్రేషియో చెక్ను కూడా వారికి అందించడం జరుగుతుంది. అంటే దాదాపు ఘటన జరిగిన రోజు నుంచి మీరు చూస్తూ ఉన్నారు, అంటే ఏం చెప్తా ఉన్నారు అధికారులు? అంటే ఇటు ఏపీ సంబంధిత అధికారులు ఏం చెప్తా ఉన్నారు? మీ తెలంగాణ సంబంధించి 6 మంది డిఎన్ఏస్ మ్యాచ్ అయ్యంటున్నారు. యాజ్ పర్ మనకు డాక్టర్స్ చెప్పినటువంటి రిపోర్ట్ ప్రకారం అన్నీ కూడా మేము ఏర్పాటు చేసుకున్నాము. ఏదైతే డిఎన్ఏ మ్యాచ్ అయినా దాని ప్రకారము వారి కుటుంబ సభ్యులకు అందించడం జరుగుతుంది. అంటే ఇప్పటికీ ఒక మృతదేహం అన్న అప్పగించడం జరిగిందా? ఇందాక మీరు చెక్కు పంపిణీ? అవును, శేషగిరిరావు గారి మృతదేహాన్ని అప్పగించడం జరిగింది. మృతదేహంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 5 లక్షల ఎక్స్గ్రేషన్ కూడా చెక్ను కూడా అందించడం జరిగింది. అంటే అధికారులు ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నారు? అంటే ఇటు డెడ్ బాడీ డిఎన్ఏతో పాటు రక్త నమూనాలు మ్యాచ్ అయిన తర్వాత ఎలాంటి ఫామ్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు? ఏం చెప్తా ఉన్నారు? ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రకారం ఇచ్చినటువంటి దాని ప్రకారం మేము అన్నీ కూడా ప్రొసీజరల్గా ఫాలో అయ్యి వారికి మృతదేహాలను అప్పగించడం జరుగుతుంది. ఇది మొత్తంగా ఇప్పటికే ఇటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా 4 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణతో పాటు ఏపీ, ఇటు బీహారు, ఒడిశా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన వారందరూ కూడా ఆ రోజు ఏదైతే బస్సు ప్రమాదం జరిగిన ఘటనలో నేరుగా హైదరాబాద్ నుండి బెంగళూరుకి ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారంతా కూడా తమ పొట్టకూటి కోసం, జీవన ఉపాధి కోసం కొందరు వెళ్తూ ఉన్నారు. కొందరు తమ స్వగ్రామానికి వెళ్ళే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన చోటు చేసుకోవడం తమ కుటుంబాల్లో చాలా విషాదం నింపింది అంటూ కూడా సజ్జనార్ కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేశారు. ఎందుకంటే ఇలా మద్యం సేవించి ఉండడం వల్లే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. అలాంటి వారు టెర్రరిస్టుల కంటే ప్రమాదం అంటూ కూడా ఘాటుగా ఎక్స్లో ట్వీట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ కర్నూలు జీజీహెచ్ ప్రాంతంలో అందరూ కూడా ఎవరైతే ఈ మృతి చెందిన బాధిత బంధువులు ఉన్నారో వారందరూ ఇక్కడికి చేరుకున్నారు. తమ మృతి చెందినటువంటి వారి మృతదేహాలు ఎప్పుడు అప్పగిస్తారంటూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే కీలకమైనటువంటి వాటిలో ప్రధానంగా పోలీస్ శాఖ దర్యాప్తు ముమ్మరం చేసి ముందుకెళ్లే సమయంలో కొన్ని కీలక సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇప్పటికే పెట్రోల్ బంకులో దొరికిన ఈ సీసీటీవీ ఎవిడెన్స్ ఏదైతే ఉందో 4 నిమిషాలే కీలకంగా మారింది. దాంతోపాటు ఎవరైతే మృతి చెందిన బాధితుడితో పాటు ఎర్రిస్వామి యొక్క ఫోన్ సంబంధించినటువంటి డేటాతో పాటు సీసీ కెమెరా ఎవిడెన్స్ ఆధారంగానే ఈ అంశమంతా తెర మీదకి వచ్చింది. పెట్రోల్ బంక్ నుండి ఇద్దరు వెళ్తూ ఉన్నారు. పెట్రోల్ బంక్ నుండి వెళ్ళే సమయంలో ఇద్దరు వెళ్ళారా లేకుంటే ఏంటనే కోణంలో పోలీసులు దానికి సంబంధించినటువంటి వాటన్నింటినీ దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసే సమయంలోనే అనేక రకాల కీలకమైనటువంటి అంశాలన్నీ తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఎక్సైజ్ సంబంధిత శాఖ వారు కూడా 6 గంటలకు మద్యం సేవించారు. 6 నుండి 8 గంటల మధ్యలో 2 సార్లు మద్యం కొనుగోలు చేశారంటూ ఏదైతే వైన్ షాప్ దగ్గర ఎర్రిస్వామి కావచ్చు, మృతి చెందిన బాధితుడు ఇద్దరు కూడా 2 సార్లు మద్యం కొనుగోలు చేసినటువంటి ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్గా మారింది. నిన్న పెట్రోల్ బంకులో వెళ్ళే సమయంలో ఏదైతే 4 నిమిషాల సమయంలో అక్కడ పెట్రోల్ బాయ్ లేకపోవడంతో అరుపులు కేకలు వేశారు. మరోసారి స్టంటు చేసే సమయంలో కొంత అక్కడే స్లిప్ అయినటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ నుండి మరోసారి పెట్రోల్ బంక్ నుండి నియర్ బైలో ఉండే
వైన్ షాప్ ఏదైతే ఉందో ఒక 400 మీటర్ల డిస్టెన్స్లో పెట్రోల్ బంక్ నుండి వైన్ షాప్కి 400 మీటర్ల దూరంలో ఉంటుంది. జాతీయ రహదారికి దగ్గరలో ఉండడం వలన 2 సార్లు మద్యం కొనుగోలు చేసి అసలు అక్కడే కూర్చొని తాగడానికి కూడా వీలుగా ఉంటుంది. అలాంటి ప్రాంతంలోనే అక్కడే సిట్టింగ్ వేశారా, లేకుంటే మరో చోట ఏదన్నా సిట్టింగ్ వేసి ఇద్దరు మద్యం సేవించిన తర్వాత రోడ్డు మీద ప్రయాణించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఎర్రిస్వామిని నిన్న సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా పోలీసు ఉన్నతాధికారులు వారిని అక్కడికి తీసుకొని వెళ్ళారు. సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా అక్కడికి తీసుకొని వెళ్ళడంతో పోలీసులకు ఎర్రిస్వామి అనేక రకాల సంచలన విషయాలు చెప్పడం జరిగింది. పోలీసులకు చెప్పిన తర్వాత బస్సు ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ స్టేట్మెంట్తో పాటు ఎర్రిస్వామిని ఇద్దరిని కూడా వేరువేరుగా పోలీసులు ఆ యొక్క సీన్ జరిగినటువంటి ప్రాంతానికి అక్కడికి సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా అక్కడికి వెళ్ళి వారి నుండి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏవైతే ఇటు పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంతో పాటు వివిధ ప్రాంతాలకు 18 మృతదేహాలను ఇప్పటికే ప్రభుత్వ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసి మృతదేహాలను అప్పచెప్తూ ఉన్నటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. ఈ వెహికల్ ఏమో ఆ మృతదేహం కలెక్ట్ చేసుకున్న తర్వాత బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి వెహికల్స్. లెఫ్ట్ సైడ్ వెళ్తున్నటువంటి ఈ అంబులెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ అంబులెన్స్లన్నీ కూడా ఇంకా బాడీని కలెక్ట్ చేసుకొని నేరుగా తమ ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాయి. 3 రోజులు తర్వాత ఈ యొక్క మృతదేహాలు ఇవ్వడంతో ఆ యొక్క కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తీవ్ర విషాదంతో ఈ ప్రాంతం అంతా కూడా బంధువులు కావచ్చు లేదా అందరూ ఈ యొక్క సిచ్యువేషన్ చూసి కన్నీరు పెడుతున్నటువంటి పరిస్థితి. అయితే పోలీస్ అధికారులు ఇంకా డెప్త్గా ఈ కేసు సంబంధించి ఆ రోజు ఇద్దరు మద్యం సేవించి వెళ్ళడం వల్లే ఇలా జరిగిందంటూ కూడా రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లో ఆధారాలు రావడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా అనేక రకాల వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఇటు బైకు రైడ్ చేస్తూ మృతి చెందిన బాధితుడితో పాటు తన ఫ్రెండ్ ఎర్రిస్వామి ఎవరైతే ఉన్నారో మద్యం సేవించడం వల్లే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు లేదు మా కుమారుడు ఎలాంటి మద్యం సేవించలేదని తన సోదరుడు కూడా ఇలా చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. ఈ ల్యాబ్ రిపోర్టు వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి సంచలన విషయాలు వచ్చినటువంటి పరిస్థితి. అయితే మనం చూస్తూ ఉన్నాం జిల్లా కలెక్టర్ కూడా జిల్లా ఎస్పీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మనం జిల్లా ఎస్పీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జిల్లా ఎస్పీ వస్తూ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు ఇప్పటికే ఈ కేసుని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? విక్రాంత్ పాటిల్ జిల్లా ఎస్పీ ఉన్నారు. సార్ చెప్పండి. తర్వాత మాట్లాడదాం. మనం చూస్తూ ఉన్నాం అంటే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ముందుకెళ్తున్నామంటూ కూడా జిల్లా ఎస్పీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే. ఓకే, రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ. ఇక కర్నూలు ఘటనకి సంబంధించి కూడా అటు నిందితుడు శివశంకర్ అయితే మద్యం కొనుగోలు చేస్తున్న సీసీటీవీ ఫుటేజ్ అయితే ఎట్టకేలకు బయటకు వచ్చింది. అయితే శివశంకర్ అతని ఫ్రెండ్ ఎర్రిస్వామి కూడా సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నారు. ఈ ఘటన అనంతరం కూడా అటు ఇప్పటికే హాస్పిటల్ వద్ద అయితే ఆ డెడ్ బాడీస్ అయితే పంపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా కర్నూలు ఎస్పీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికే అన్ని రకాల